దళితులంటే చంద్రబాబుకి ఎంత చిన్న చూపో మరోసారి బయటపడింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ చులకనగా మాట్లాడిన చంద్రబాబులో ఇంకా ఆ కండకావరం తగ్గలేదు. అవకాశం దొరికినప్పుడల్లా దళితులపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఏపీ ఎన్నికల వేళ ఊరూరా తిరుగుతూ రోడ్డు షోలు చేస్తున్న చంద్రబాబు వైసీపీకి చెందిన దళిత అభ్యర్థులను చులకన చేస్తూ చాలా నీచంగా మాట్లాడారు. కేవలం బడాబాబులు సూట్ కేసులు మోసే వారికే టికెట్లు ఇచ్చే చంద్రబాబు వైసీపీ తరఫున పేదలకు టికెట్టు కేటాయించడంపై వెకిలి వ్యాఖ్యలు చేశారు. సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ టికెట్టును వీరాంజనేయులు అనే వ్యక్తికి కేటాయించారు. అయితే వీరాంజనేయులు అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు వెకిలి వ్యాఖ్యలు చేశారు. ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చారు, ఎడమ చేత్తో వేలిముద్ర వేసే వ్యక్తులకు టికెట్ ఇచ్చారంటూ కించపరిచే మాటలు మాట్లాడారు. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. దీంతో ఆ సభకు వచ్చిన ప్రజలు షాక్ అయ్యారు. సీనియర్ రాజకీయ నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు స్పందించారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు ఉక్రాయ సముద్రంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకు చులకన, చాలా అసహ్యం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడడం కూడా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము. ఒక టిప్పర్ డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. ఒక టిప్పర్ డ్రైవర్గా నేను, కడకసీర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరలప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ కూడా స్పందించారు. చంద్రబాబు మాటలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగనమల అభ్యర్థిని టిప్పర్ డ్రైవర్ అని అనడాన్ని తప్పుపట్టారు. ఆయనకు పేదలు, దళితులంటే చాలా చులకన అని మరోసారి రుజువైందన్నారు. రేపు మడకసిరకు పోయి అక్కడి అభ్యర్థి లక్కప్పపై కూడా విమర్శలు చేస్తారన్నారు. లక్కప్ప ఒక ఉపాధి హామీ కూలి, ఆయనకు టికెట్ ఎందుకు ఇచ్చారని కూడా చంద్రబాబు అంటారని జగన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చంద్రబాబు దళితులు, పేదలు, వెనకబడిన కులాలకు చెందిన వారిపై తన వైఖరి ఏమిటో మరోసారి బయటపెట్టుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.